హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ఠ. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. 1 కేజీ చేపలు తెచ్చి దాంట్లోకి ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసి దానిలోకి 4 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్ మీడియం సైజు, సరిపడిన ఉప్పు కారం వేసేసారండి. కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి. నీచు వాసన రాకుండా ఉండాలంటే నూనె ఎక్కువే పట్టిద్ది. దానిలోకి చక్కగా చెక్క లవంగాయి, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగాయ కొంచెం మరి కాస్త ఎక్కువ వేసుకోండి అండి. ఒక మీడియం సైజు చింతపండు రసం తీసి దీనిలో వేసేసుకోవటమేనండి. అంతేనండి, సింపుల్ అండి, చాలా ఈజీ అండి. కానీ నీళ్ళు మాత్రం పోయకండి, ఆ చింతపండు గుజ్జే. మరి ముఖ్యంగా దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే అస్సలు గంటి పెట్టకూడదండి. మనం మసిగుడ్డ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని చుట్టూ తిప్పాలండి, అంతే. బట్టబెట్టి పట్టుకొని గిన్నెని తిప్పాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి.